ఓకే, ఇది 5th class EVS 3rd lesson అమ్మా. ద మిస్టరీ ఆఫ్ ఫుడ్. లెసన్ పేరేంటి? ద మిస్టరీ ఆఫ్ ఫుడ్. ఫుడ్ అని దీర్ఘం తీయాలి, ఫుడ్ కాదు, ఫుడ్. ఓకే, ఫుడ్ స్పాయిలేజ్. స్పాయిలేజ్ అంటే పాడవడం. ఫుడ్ పాడవద్దా? పాడవదా? ఎస్. అది మనం ఏదైనా ఫుడ్ వండి, అన్నం కానీ ఏదైనా తయారు చేసి అక్కడ పక్కన పడేస్తే, రైస్ సపోజ్ రైస్ అలా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఏమైంది? స్మెల్ వస్తుంది, సర్ది పడుద్ది అంటారు కదా, స్మెల్ వస్తుంది, స్పాయిల్ అవుద్ది. ఓకే, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకని అలా బ్యాడ్ స్మెల్ వస్తుంది? స్పాయిల్ అయింది అంటే దాని మీద జర్మ్స్ ఉన్నాయి. మనకు కనపడతాయా? కనపడవు. వాటిని మనకు చూడాలి అంటే మైక్రోస్కోప్ కింద చూడాలి. మైక్రోస్కోప్ అంటాం, భూతద్దం. భూతద్దం పెట్టి చూస్తే ఆ చిన్నవి మనకి క్లియర్ గా కనబడతాయి. మన కళ్ళకు కనిపించని క్రిములు ఉంటాయి, దాన్ని మైక్రోబ్స్ అంటాం. ఫుడ్ స్పాయిల్ అవుతుంది. మరి పచ్చడి తయారు చేస్తుంది అమ్మ, సపోజ్ గోంగూర పచ్చడి తయారు చేస్తుంది, అది రేపటికి పాడైపోతుందా? ఎందుకని మరి? పచ్చడి అందులో కారం, ఆయిల్ వేసి వాటర్ లేకుండా చేస్తాం అంటే కొన్ని మళ్ళీ ఎక్కువ టైం దాని స్పాన్ ఉంటది కదా, ఆ తయారు చేసిన స్పాన్ వరకు అది మంచిగా ఉంటది. ఇంకా అంతకుమించి దాటితే అది కూడా స్పాయిల్ అవుద్ది. 1 డేకేమో రైస్ స్పాయిల్ అవుద్ది, పచ్చడి ఒక 4 రోజులకి స్పాయిల్ అవుతుంది. అవునా? ఆ సీక్రెట్సే, అదే ఆ మిస్టరీ అంటే సీక్రెట్స్ ఆఫ్ ఫుడ్ గురించి మనం ఈ లెసన్ లో నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ దిశ అనే అమ్మాయి సెర్చ్ చేసేది అనమాట ఫుడ్. వాళ్ళ అన్నయ్య హెల్ప్ చేస్తాడు. ఇతను వాళ్ళ అన్నయ్య ఎందుకు స్పాయిల్ అవుద్ది చూసారా? అది మైక్రోస్కోప్. ఆ పిక్చర్ చూసారా? బ్రెడ్ మీద మైక్రోస్కోప్ అంటే చిన్న చిన్న రౌండ్ ప్యాచెస్ ఉన్నాయి. ఆ ప్యాచెస్ లో మనకి ఏముంటాయి అంటే మైక్రోబ్స్ ఉంటాయి. దీన్ని మైక్రోస్కోప్ అంటాం. చూసారా ఇది ఎలా ఉందో? అందులో ఏదైనా చిన్న వస్తువు పెద్దదిగా కనపడుతుంది. ఓకే, ఇక్కడ మనకి లెసన్ లో ఫస్ట్ మిస్టరీ ఏంటంటే వాట్ మేడ్ మై ఉప్మా స్పాయిల్ అని అడుగుతుంది అమ్మాయి. ఇది ఫస్ట్ మిస్టరీ. ఆ మిస్టరీ ఏంటంటే కలర్డ్ ప్యాచెస్ ఆన్ ద ఫుడ్. ఫుడ్ మీద రంగురంగుల ప్యాచెస్ కనబడతాయి, మనకి పింక్ కలర్ లో ప్యాచెస్ కనబడతాయి. అవునా? ఆ ప్యాచెస్ ఏంటంటే మౌల్డ్ అంటాం. ఏమంటాం? మౌల్డ్. ఆ ప్యాచెస్ ఏమంటాం? మౌల్డ్. దీస్ టైనీ లివింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్ మైక్రోబ్స్. ఆ మౌల్డ్ లో ఉండేవి మైక్రోబ్స్. ఆ మౌల్డ్ అనేది ఒక స్మాల్ కాలనీ లాంటిది. మైక్రోబ్స్ కొన్ని లక్షలు ఉంటాయి అందులో, అన్ని కలిసి ఒక చిన్న ప్యాచ్ లా తయారైతాయి. ఓకే, అక్కడ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, వాటిని మౌల్డ్ అంటాం. మౌల్డ్ ఉండేవేంటి? మౌల్డ్ లో ఉండేవేంటి? మైక్రోబ్స్. మైక్రోబ్స్ అంటే చిన్న చిన్న ఇవి ఇలాంటి ఉంటాయి. చూసారా? మన కళ్ళకు కనపడవి, మైక్రోస్కోప్ లోనే కనపడతాయి. మైక్రోబ్స్ అంటాం, మైక్రోస్కోప్ లోనే కనపడతాయి. నెక్స్ట్, సమ్ మైక్రోబ్స్ హెల్ప్ అస్ ఇన్ మేకింగ్ కర్డ్. కర్డ్ అంటే పెరుగు తయారు చేయడానికి మైక్రోబ్స్ పనికొస్తాయి. ఆ మైక్రోబ్స్ మనం ఎలాగ యాడ్ చేస్తాము అంటే పాలుని లైట్ గా వేడి చేస్తాం. మరీ వేడిగా ఉండే మైక్రోబ్స్ చచ్చిపోతాయి. కాబట్టి గోరువెచ్చటి పాలల్లో మనం నిన్నటి పెరుగు వేస్తాం. మనం వాడేసిన పెరుగు ఉంటుంది కదా, వాడుతున్న పెరుగు, ఆ పెరుగు వేస్తాం. అందులో మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ మిగతా పాలనన్నిటిని కర్డ్గా తయారు చేస్తాయి. అది వేయకుండా పాలు ఉంటాయి, మంచిగా ఉంటాయి, పెరుగు అవుద్దా? నో. మన మైక్రోబ్స్ యాడ్ అవ్వకపోతే పాలు లాగి ఉండి ఇరిగిపోతాయి. సో పాలు పెరుగు అవ్వాలి అంటే మనం ఏమి యాడ్ చేయాలి? మైక్రోబ్స్. ఓకే, అండ్ డైజెస్టింగ్ అవర్ ఫుడ్. మన ఫుడ్ డైజెస్ట్ అవడానికి కూడా, అంటే మన పొట్టలో కూడా మైక్రోబ్స్ ఉన్నాయి. మన ఫుడ్ డైజెస్ట్ అవడానికి కూడా మైక్రోబ్స్ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, దే ఆల్సో చేంజ్ ద టేస్ట్ అండ్ స్మెల్ ఆఫ్ ద ఉప్మా. ఇప్పుడు ఈ మైక్రోబ్స్ టేస్ట్ చేంజ్ చేస్తాయి, స్మెల్ వస్తాయి, స్మెల్ కూడా చేంజ్ చేస్తాయి. నెక్స్ట్, we can see this mold as it is made up of a colony of thousands of microbes. ఈ మౌల్డ్ అనే దాంట్లో ఏముంటాయి? థౌజండ్స్ ఆఫ్ మైక్రోబ్స్. అండర్స్టాండ్? అంటే చిన్న చిన్న ప్యాచెస్ ని మౌల్డ్ అంటాం. ఆ మౌల్డ్ లో థౌజండ్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి. అండర్స్టాండ్? నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇండియా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. మిల్లెట్స్ లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకే, ఇండియా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్
మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు లైక్ రాగులు, సజ్జలు, జొన్నలు అలాంటివి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫైండింగ్ 1 అని ఉంది చూడండి. అంటే ఫస్ట్ అమ్మాయి కనుక్కున్న ఫస్ట్ విషయం ఏంటంటే మైక్రోబ్స్ ఫౌండ్ ఇన్ సాయిల్, మట్టిలో ఉంటాయి, వాటర్ అండ్ ఎయిర్ అరౌండ్ అస్, ఇన్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఇన్సైడ్ అస్. మైక్రోబ్స్ మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి, మనకు కనపడవు అంతే. మైక్రోబ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సాయిల్, వాటర్, ఎయిర్ అరౌండ్ అస్, ఇన్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఇన్సైడ్ అస్. ఫస్ట్ ఫైండింగ్ తనకు అనుకుంది. నెక్స్ట్ సెకండ్ మిస్టరీ చూడండి. వై డూ సమ్ ఫుడ్ స్పాయిల్ ఫాస్టర్? కొన్ని ఫాస్ట్ గా పాయిల్ అవుతాయి, కొన్ని స్లో. ఓకే, ఇక్కడ ఏంటంటే పార్టీ అంటే గ్రాండ్ మదర్, జస్ట్ ఈ వర్డ్ తెలుసుకుంటే చాలు. కొన్ని ఎందుకు పాడవుతాయి అంటే అవి ఎందుకు పాడవుతాయో తెలుసుకుంది చూడండి. ఎందుకంటే మైక్రోబ్స్ నీడ్ మాయిశ్చర్ అంటే వాటర్ ఉంటే, ఎయిర్ అండ్ రైట్ టెంపరేచర్ టు గ్రో, ఇవి గనక ఉంటే పాడైపోతాయి. ఏమేమి ఉండాలి మైక్రోబ్స్ పెరగడానికి? మాయిశ్చర్. అంటే ఇప్పుడు పచ్చళ్ళలో మీరు గోంగూర పచ్చడి తీసుకోండి, నెల రోజులు ఉండే పచ్చళ్ళలో లైట్ గా వాటర్ వేయండి, వెంటనే పాడైతుంది, బూజు వచ్చింది. అవునా? అంటే మాయిశ్చర్ ఉన్నా, ఎయిర్ కి ఓపెన్ చేసి ఉన్నా అండ్ రైట్ టెంపరేచర్, ఏదైనా సరే ఫుడ్ ఐటమ్ ఏదైనా పాడైతుంది. మైక్రోబ్స్ నీడ్ మాయిశ్చర్ అంటే ఏమన్నాను? మాయిశ్చర్ అంటే ఏంటి? వాటర్. మాయిశ్చర్ అంటే ఎయిర్ అండ్ రైట్ టెంపరేచర్ టు గ్రో. మంచి టెంపరేచర్ కన్వీనియంట్ గా ఉన్నా కానీ పెరిగిపోతుంది. ఓకే, ఫైండింగ్ 2 ఏంటో చూడండి. వీ నీడ్ టు కీప్ ఎయిర్ అండ్ వాటర్ అవే ఫ్రమ్ ద మైక్రోబ్స్. సో మనకి వాటి వల్ల పాడవుతుంది కాబట్టి మనం ఎయిర్, వాటర్ దూరంగా ఉంచాలి. మైక్రోబ్స్ కి పెరగకుండా ఉండాలంటే ఎయిర్ ని, వాటర్ ని దూరంగా ఉంచాలి, అప్పుడు మైక్రోబ్స్ పెరగవు. ఎయిర్, వాటర్ దూరంగా ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టాలి. పచ్చళ్ళు అందుకే జాడీల్లో పెడతారు, జాడీలో గాలి పోదు, అర్థమైందా? అలాగే వాటర్ కూడా రాకుండా దాని చుట్టూ నూనె పోస్తారు, పచ్చడి నిండిపోయేంత వరకు నూనె పోస్తారు. సో ఈ రెండిటి వల్ల మైక్రోబ్స్ పెరగవు అన్నమాట. నెక్స్ట్ మిస్టరీ ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ ఎలా ప్రిజర్వ్ చేస్తాం? ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఫుడ్ ని జాగ్రత్త చేయడం. ఎలా జాగ్రత్త చేసుకోవాలి? మిస్టరీ 3 ఏంటంటే హౌ డు వి సేవ్ అవర్ ఫుడ్ ఫ్రమ్ స్పాయిలేజ్. మరి పద్దాక చేసుకోవడం కష్టం కాబట్టి పాడవకుండా కొన్ని ఫుడ్స్ ఎలా చేయాలంటే స్పాయిలేజ్ చేయకుండా వాటిని ఎండబెట్టారు. చూడండి ఇక్కడ కొన్ని మెథడ్స్ వచ్చినాయి. డ్రైయింగ్ అండ్ డీహైడ్రేషన్. డ్రైయింగ్ అంటే ఏంటి? ఎండబెట్టడం. డీహైడ్రేషన్ అంటే అందులో ఉన్న వాటర్ ని తీసేయడం. డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం, డీహైడ్రేషన్ అంటే అందులో ఉన్న వాటర్ ని తీసేయడం. ఓకేనా? ఇక్కడ చూడండి, అమ్మ అంటే మదర్, అప్ప అంటే ఫాదర్. అప్ప అంటాం తమిళ్లో, ఫాదర్. ఓకే, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఇచ్చారు చూడండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బనానా ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. వరల్డ్ లో ఎక్కువ బనానా ప్రొడ్యూస్ చేసేది ఎక్కడంట? ఇండియా. ఇండియాలో కూడా ఎక్కువ బనానా ప్రొడ్యూస్ అవుతుంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బనానా ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ బనానాని మనం డ్రై చేసి వేరే దేశాలకు పంపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాడు చూడండి. ఫైండింగ్ 3. డ్రైయింగ్ ఇన్ ద సన్ రిమూవ్స్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ద చిల్లీస్. ఎండ మిరపకాయలు ఉంటాయి చూసారా, వాటిని మనం ఏం చేస్తాం? ఎండ పెడతాం. అప్పుడు ఏమైతాయి? అందులో ఉన్న నీరంతా ఆవిరైపోయి పొడి పొడిలాడతాయి. దాన్ని అప్పుడు మనం పౌడర్ చేస్తాం. ఆ కారం మనం సంవత్సరం అంతా వాడతాం. వితౌట్ మాయిశ్చర్ మైక్రోబ్స్ కెనాట్ గ్రో. మాయిశ్చర్ లేకపోతే మైక్రోబ్స్ పెరగవు. ఓకేనా? వితౌట్ మాయిశ్చర్ మైక్రోబ్స్ కెనాట్ గ్రో, పెరగవు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంకో మెథడ్ ఏంటి? పాడవకుండా చూసుకోవాలంటే ఇంకొకటి పిక్లింగ్ అండ్ ఆయిలింగ్. పిక్లింగ్ అంటే పచ్చడి కింద తయారు చేయడం, అదే ఆయిలింగ్ అంటే ఆయిల్ పోస్తాం అందులో. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె. మస్టర్డ్ ఆయిల్ అంటే ఏంటి?
ఆవ నూనె. మనం పచ్చళ్ళు ఎక్కువ ఆవాల నూనె వేస్తాం కదా, గ్రౌండ్ నట్ మస్టర్డ్ వాడతాం. ఓకే, ఆయిల్ స్టాప్స్ ఎయిర్ ఫ్రమ్ గెటింగ్ ఇన్. ఈ పికిల్స్ మీద పచ్చడి ఎందుకు వేస్తాము, ఆయిల్ ఎందుకు వేస్తామంటే అప్పుడు గాలి లోపలికి రాదు. మన మైక్రోబ్స్ పెరగాలంటే ఏమేమి కావాలి? మాయిశ్చర్. మాయిశ్చర్ అంటే వాటర్, ఎయిర్ అండ్ టెంపరేచర్. ఓకే, మనం టెంపరేచర్ కూడా రాకుండా దాన్ని కన్వీనియంట్ గా ఒక కార్నర్ లో పెడతాం, అవునా? నెక్స్ట్ ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఎయిర్ రాకుండా. ఆయిల్ స్టాప్స్ ఎయిర్ ఫ్రమ్ గెటింగ్ ఇన్. ఓకే, మస్టర్డ్ ఆయిల్. ఇక్కడ ఒక బిట్ ఇచ్చారు చూడండి. మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఇండియన్స్ తాలి అంటే భోజనం, సర్వ్స్ రిచ్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే మనం తినే ఫుడ్ లో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఫ్యాట్స్ సరిపడా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఇండియన్ తాలి అంటే భోజనం. భోజనంలో అన్ని ఉంటాయి మన ఫుడ్ లో. మన ఫుడ్ మంచి ఫుడ్ అన్నమాట. నెక్స్ట్ ఫైండింగ్ 4 చూడండి. ఫైండింగ్ 4 అంటే ఏం కనుక్కుంది అని. ఆయిల్ కీప్స్ అవుట్ ఎయిర్ అండ్ స్టాప్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్. ఇది తెలుసుకుందా ఆమె. ఆయిల్ కీప్స్ అవుట్ ఎయిర్, ఆయిల్ వల్ల గాలి లోపలికి రాదు. అండ్ స్టాప్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్, మైక్రోబ్స్ పెరగవు. ఓకేనా, అది తెలుసుకుంది. ఇంకో మెథడ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ ఏంటంటే రిఫ్రిజరేషన్ అండ్ ఫ్రీజింగ్. రిఫ్రిజరేషన్ అంటే ఏంటో చెప్పండి చూద్దాం. ఫ్రీజింగ్ అంటే రిఫ్రిజరేషన్ అన్న ఫ్రిడ్జ్ లో పెట్టడం. రిఫ్రిజరేషన్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం. ఫ్రీజింగ్ మనం మిర్చిని ఏం చేస్తాం, కోల్డ్ స్టోరేజ్ లో పెడతాం కదా పాడవకుండా. మిరపకాయలు ఏం చేస్తాం, కోల్డ్ స్టోరేజ్ లో. అలాగే ఫ్రిడ్జెస్ మేక్ ద టెంపరేచర్స్ టూ కోల్డ్ ఫర్ మైక్రోబ్స్ టు గ్రో. ఫ్రిడ్జ్ ఏం చేస్తుంది, టెంపరేచర్ ని చాలా తగ్గించుద్ది. అప్పుడు మైక్రోబ్స్ పెరుగుతాయా? నో. మైక్రోబ్స్ కొంచెం వేడిగా ఉన్నట్లు. అందుకనే పాలు చల్లగా ఉన్న పాలలో వేస్తే మైక్రోబ్స్ పెరుగుతాయా? నో. కాబట్టి కొంచెం వేడి చేస్తాం, గోరువెచ్చటి వేడి. ఓకే, మమ్మీ చూసుద్ది అనమాట పెట్టేటప్పుడు వేడి ఎలా ఉంది అని. బాగా వేడిగా ఉన్నా చచ్చిపోతాయి, అలా చల్లగా ఉన్నా మంచిగా పెరగవు. సో కరెక్ట్ గా ఉండాలి అంటే కరెక్ట్ టెంపరేచర్ ఉండాలి. కాబట్టి కూల్ టెంపరేచర్ లో మైక్రోబ్స్ పెరుగుతాయా పెరగవా? నో. ఫ్రిడ్జెస్ మేక్స్ ద టెంపరేచర్ టూ కోల్డ్ ఫర్ మైక్రోబ్స్ టు గ్రో. పెరగవు. ఇక్కడ ఒక టాపిక్ పాయింట్ ఇచ్చాడు చూడండి. ఓకే, ఇచ్చాము. తాలి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఫైండింగ్ 5 అంట. ఏం ఫైండింగ్స్ తెలుసుకుందంటే కోల్డ్ టెంపరేచర్ స్లోస్ డౌన్ మైక్రోబ్స్. తను తెలుసుకుంది ఏంటి, చల్లటి టెంపరేచర్ మైక్రోబ్స్ ని పెరగనివ్వవు. స్లోస్ డౌన్ మైక్రోబ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటో చూడండి, మట్కా యాజ్ ఏ కూలర్. మట్కా అంటే ఏంటంటే వి యూస్ క్లే పాట్స్. క్లే పాట్స్ ని మట్కాస్ అంటాం. టు కీప్ వాటర్ కూల్. వాటర్ కూల్ గా ఉండడానికి మనం మట్టి కుండలు వాడతాం కదా, వాటిల్ని మట్కాస్ అంటాం. మట్టి కుండలు ఏమంటాం, మట్కాస్. మట్కాస్ కూల్ చేస్తాయి. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారంటే గీ ప్రిపరేషన్ ఇచ్చాడు. గీ అంటే నెయ్యి. నెయ్యి దేని నుంచి వస్తుంది, బటర్ నుంచి, వెన్న నుంచి. బటర్ అంటే వెన్న. పాలని మనం తోడేస్తే పెరుగొద్దా, పెరుగు పైన మీగడని మనం మజ్జిగలాగా చేస్తే వెన్న వస్తుంది. వెన్నని నెయ్యి చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నారు, హీట్ బటర్. వెన్నని ఏం చేస్తారు, వేడి చేస్తారు. వేడి చేస్తే ఏమైంది, వాటర్ సపరేట్స్ ఫ్రమ్ ద బటర్. వాటర్ సపరేట్ గా చిట్ 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 మన సౌండ్ వస్తా ఉంటది, అంతే వాటర్ సపరేట్ అవుతుంది అనమాట. వాటర్ ఎవాపరేట్స్, ఆ సౌండ్ వచ్చి ఆ వాటర్ అంతా ఏమైపోతుంది, ఆవిరైపోద్ది. ఇప్పుడు మనకి ఏం తయారైతుంది, గీ. ఈ స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ హీట్ బటర్, నెక్స్ట్ వాటర్ సపరేట్స్ ఫ్రమ్ ద బటర్, వాటర్ ఎవాపరేట్స్, నెక్స్ట్ గీ ఈస్ ప్రిపేర్డ్. ఓకేనా, ఈ స్టెప్స్ మన లైన్ లో పెట్టడం కూడా రావాలి. ముందు బటర్ ని హీట్ చేస్తాం, అప్పుడు ఏమైంది, వాటర్ సపరేట్స్ ఫ్రమ్ ద బటర్, నెక్స్ట్ ఆ వాటర్ ఏమైంది, ఎవాపరేట్స్, నెక్స్ట్ గీ ఈస్ ప్రిపేర్డ్. ఓకే, గీ ఎలా ప్రిపేర్ అవుతుంది, అందుకని అది మనం పాడవద్దు. ఇక నీళ్లు లేవు కదా అందులో. ఇక్కడ చూడండి ఇవేంటో తెలుసా, నో
మిరియాలు. బ్లాక్ పెప్పర్ అంటాం మనం. మిరియాల కోసం వాస్కోడా గామా అనే అతను ఇండియాకి వచ్చాడు. ఓకే, పోర్చుగీస్ అతను వాస్కోడా గామా అనే అతను మన ఇండియాకి వచ్చాడు. దేనికోసం అంట? మిరియాల కోసం. ఆ మిరియాలు అంత ఫేమస్ అప్పుడు. బ్లాక్ పెప్పర్ హ్యాడ్ బికమ్ సో పాపులర్ యాజ్ ఎ స్పైస్. స్పైస్ అంటే స్పైస్ దట్ వాస్కోడా గామా క్రాస్డ్ ఓషన్స్ టు కలెక్ట్ ఇట్ ఫ్రమ్ ఇండియా. ఇండియాకు ఒక మిరియాలు కలెక్ట్ చేయడానికి కానీ అతను ఇక్కడికి వచ్చాడు అనమాట, వాస్కోడా గామా. నెక్స్ట్ ఇక్కడ ఫైండింగ్స్ 6 ఇచ్చారు చూడండి. ఫైండింగ్ 6 అండి. దేర్ ఆర్ మెనీ వేస్ ఇన్ విచ్ ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రిజర్వ్డ్. ఫుడ్ ప్రిజర్వ్ చేసే వేస్ చాలా ఉన్నాయి. ఒకటేమో డ్రైయింగ్, ఎండబెడతాం. ఒకటేమో రీఫ్రిజిరేటర్స్ లో పెడతాం, అవునా? ఇంకోటేమో ఆయిల్ వేస్తాం, పిక్లింగ్. ఇంకోటి సాల్ట్ కూడా వేస్తాం. సాల్ట్ వేసినా పాడవకుండా ఉంటాయి కొంచెం, సో సాల్టింగ్ కూడా వేస్తాం. దాన్ని పిక్లింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏదో అన్నారు, ఇంపార్టెంట్ టాపిక్ ఏదో. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ అంటే దాల్ ఇన్ ద వరల్డ్. వరల్డ్ లో ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది దాల్ మనమే, బనానాస్ మనమే. ఓకే, ఇంకోటి కూడా ఇచ్చారు ఇందాకేంటి, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫస్ట్ దాల్, మిల్లెట్స్. వెరీ గుడ్. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. సో దాల్ అన్నా, పల్సెస్ పప్పులు. పప్పులు మనమే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఫుడ్ ఫ్యాక్టరీస్ లో ఏం చేస్తారో చూడండి. ఫుడ్ ఫ్యాక్టరీస్ ఫుడ్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ ఎయిర్ టైట్ క్యాన్స్ అంటే గాలి పోని క్యాన్స్ అండ్ ప్యాకేజింగ్ టు కీప్ మైక్రోబ్స్ అవే ఫ్రమ్ ద ఫుడ్. అందుకే మనకి ప్యాకెట్స్ లో కూడా ఎయిర్ టైట్ లాగా ఉండి అందులో గాలి పోకుండా లావుగా ఉంటాయి. ఎయిర్ టైట్ అన్నమాట అది. ఓకే, అందులో ఆక్సిజన్ లాంటివి తీసేసి వేరే గాలి పెడతా ఉంటారు. వాటి వల్ల అవి పాడవకుండా ఉంటాయని ఎయిర్ టైట్ క్యాన్స్. కానీ అవి మంచివి కావు, డోంట్ ఈట్ దోట్. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పారు. ఇన్సెక్ట్స్ ప్రిజర్వ్డ్ ఫుడ్ లాంగ్ బిఫోర్ హ్యూమన్స్ డిడ్. అంటే మనం ప్రిజర్వ్ చేసిన దానికన్నా ముందు నుంచి ఇన్సెక్ట్స్ ప్రిజర్వ్ చేస్తున్నాయంట. మనకన్నా ముందు నుంచే ఇన్సెక్ట్స్ ఫుడ్ ప్రిజర్వ్ చేస్తున్నాయి. సాలిటరీ వ్యాస్ప్స్, ఇది చూడండి, ఇది కంద్రీగ. ఈ వ్యాస్ప్, హంటింగ్ వ్యాస్ప్ అన్న ఇదే. ప్రిజర్వ్ ఫుడ్ ఫర్ దేర్ లార్వా. లార్వా అంటే తన చిన్న చిన్న గుడ్డులో నుంచి వచ్చే చిన్న పిల్లలు ఉంటాయి కదా, వాటి కోసం ఫుడ్ ని దాన్ని దాచిపెట్టుద్ది అనమాట. అది పాడవకుండా ప్రిజర్వ్ చేసుద్ది. ఎవరు? సాలిటరీ వ్యాస్ప్ అంటాం. ఓకే, హంటింగ్ వ్యాస్ప్ అన్న, సాలిటరీ వ్యాస్ప్ అన్న అనే కంద్రీగలో ఒక రకం. అది ఫుడ్ ని ప్రిజర్వ్ చేసుద్ది. మనకన్నా ముందు నుంచే ఇన్సెక్ట్స్ ఫుడ్ ప్రిజర్వ్ చేస్తున్నాయి అని చెప్పాడు. మనమే ఫస్ట్ ఫుడ్ ప్రిజర్వేషన్ లో? నో, మనకన్నా ముందు నుంచి ఎవరు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఇన్సెక్ట్స్. హనీ బీస్ కూడా అంతే కదా, ఫుడ్ ప్రిజర్వ్ చేస్తాయి. అదే హనీ, వాటి ఫుడ్ అది ప్రిజర్వ్ చేస్తాయి. మనం దాన్ని తింటున్నాం, వాటి గుడ్ల కోసం ప్రిపేర్ చేస్తున్నాయి. అలాగే ఇక ఫైండింగ్ 7 వచ్చింది చూడండి. అంటే తను కనుక్కుంటుంది కొత్త కొత్త విషయాలు. ఏం కనుక్కుందో చూడండి. మైక్రోబ్స్. ఓకే, దిశ అనే అమ్మాయి కనుక్కున్న విషయం ఏంటంటే, మైక్రోబ్స్ ఇన్ ద ఎయిర్ హెల్ప్ మేక్ ఇడ్లీ బ్యాటర్ రైజ్. ఇడ్లీ తెలుసా మీకు? అది వెంటనే పిండి రుబ్బేసి వెంటనే వేసేస్తుందా మమ్మీ? ఏం చేస్తాం? ఉంచుద్ది. ఎందుకన్నా నైట్ అంతా ఉంచుతారు? ఎందుకంటే నానాలు కాదు, అందులోకి ఉబ్బాలి. ఎయిర్ లో ఉన్న మైక్రోబ్స్ ఇడ్లీని ఉబ్బుతాయి. బ్యాటర్ అంటే పిండి. ఇడ్లీ బ్యాటర్ రైజ్ అవుతాయి. మనం కనుక అలా వదిలేసాం అనుకో, ఆ పిండి బయటకు కూడా వచ్చేస్తుంది గిన్నెలోంచి. గిన్నె పై వరకు పెట్టి మొత్తం పిండి అంతా చుట్టూ పడిపోద్ది, అవునా? సో మైక్రోబ్స్ ఏం చేస్తాయి? ఇడ్లీ బ్యాటర్ ని రైస్ చేస్తాయి. అది గుల్ల వచ్చేటట్టు చేస్తాయి. దోశ పిండిల్ని వాటిని చేస్తే అవి మంచివి అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం చూడండి. బటర్ మిల్క్ అంటే తెలుసా ఏంటి? మజ్జిగ. బటర్ మిల్క్ అంటే ఏంటి? కర్డ్ నుంచి వస్తుంది బటర్ మిల్క్. మనం వాటర్ పోసి చిలుకుతాం. బటర్ మిల్క్ లో నుంచి బటర్ మిల్క్ లో బటర్ తీస్తాం. ఫర్ అన్ అప్సెట్ స్టమక్ అంటే పొట్ట ఖరాబ్ అయితే, అప్సెట్ అంటే జలుబు చేస్తే. ఓకే, ఈ బటర్ మిల్క్ ఎక్కువ ఇస్తారు మమ్మీ వాళ్ళు. ఓకే, there are small microbes in curd that join the good microbes in our stomach
టు హెల్ప్ ఇన్ డైజెషన్. మనకి స్టమక్ ఖరాబ్ అయినప్పుడు మజ్జిగ ఎందుకు ఇస్తారంటే అందులో మైక్రోబ్స్ ఉంటాయి, అది మనం మళ్ళీ సెట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఆ మైక్రోబ్స్ మన పొట్టని మళ్ళీ సెట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. బ్యాడ్ వాటిలతో ఫైట్ చేసి గుడ్ మైక్రోబ్స్ ని పెంచుతాయి. మన పొట్టలో ఉండేవి గుడ్ మైక్రోబ్స్. ఆ గుడ్ మైక్రోబ్స్ కన్నా ఎప్పుడైతే బ్యాడ్ మైక్రోబ్స్ ఎక్కువ అవుతాయో మనకి స్టమక్ అప్సెట్ అవుద్ది. అర్థమైందా? అంటే బ్యాడ్ బయట నుంచి మనం గనక స్పాయిల్ ఫుడ్ తిన్నాం అనుకో, ఓకే, ఆ ఫుడ్ లో ఉన్న బ్యాడ్ మైక్రోబ్స్ ఎక్కువైపోయి స్టమక్ అప్సెట్ అవుద్ది. మనం ఏది తిన్నా బయటకు వెంటనే వామిటింగ్స్, స్టమక్ లూజ్ మోషన్స్ ఇలా అవుతాయి. సో మనం ఏం చేయాలంటే బటర్ మిల్క్ తాగాలి. బటర్ మిల్క్ తాగడం వల్ల ఆ మైక్రోబ్స్ గుడ్ మైక్రోబ్స్ పెరిగి మన పొట్టని సెట్ చేస్తాయి. నీట్ గా కడగరు కాబట్టి బ్యాడ్ మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయి. సో బయట తినకూడదు. ఓకే, అదే ఫైండింగ్ 8 తంది చూడండి. బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కెన్ ఆల్సో లీడ్ టు ఇండైజెషన్. బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా మనకి సరిగ్గా ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా చేస్తాయి అని తెలుసుకుంది తను. ఓకే, మై ఫుడ్ మై ప్రైడ్. మన ఫుడ్ వెరైటీ ఫుడ్, మంచి ఫుడ్ తింటున్నాం మనం, అది మనం గర్వంగా చెప్పుకోవాలి. మన ప్రైడ్, మై ఫుడ్ మై ప్రైడ్ అని చెప్తుంది తను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు చూడండి. ఏదేంటి, ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియా బ్యాంబూ అంటే వెదురు బొంగుల్లో ఎప్పుడైనా బిర్యానీ తిన్నారా? బ్యాంబూ ఇస్తారు. ఈజ్ యూజ్డ్ మేకింగ్ హౌసెస్, ఇల్లు కట్టుకోవడానికి, అండ్ ఇన్ కుకింగ్ లో కూడా వాడతారు. బ్యాంబూలో రైస్ పెట్టి వండుతారు అన్నమాట. అండ్ టెండర్ బ్యాంబూ షూట్స్ అంటే చిన్న చిన్న బ్యాంబూస్ కూడా తింటాం. ఈ టెండర్ బ్యాంబూ షూట్స్ అనేవి ఒక దాని ఫుడ్. ఎవరిది ఫుడ్ మనం నేర్చుకున్నాం? వెరీ గుడ్, పాండాస్. టెండర్ బ్యాంబూ షూట్స్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ఏ టేస్టీ కర్రీస్. వాటితో కర్రీస్ కూడా తయారు చేస్తారు. ఓకే, టెండర్ బ్యాంబూస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లిచీస్ అనేవి ఫ్రూట్స్, ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్. మనకి ఇక్కడ దొరకవు కానీ మన దగ్గర ఉండేవి గోవా, జామకాయ మన ఫ్రూట్, అది సీజనల్ ఫ్రూట్. అది కూడా ఎప్పుడు దొరికితే అప్పుడు మంచిగా తినాలి అని అంటున్నారు. సీజనల్ ఫ్రూట్స్ తింటే మంచిది హెల్త్ కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆమ్లా ఎప్పుడు దొరుకుద్ది? వింటర్ సీజన్ లో. జామున్ ఇన్ సమ్మర్. జాము అంటే జాంకాయ కదరా, మ్యాంగో. జామున్ అంటే నేరేడికాయ. ఓకే, నేరేడికాయ. జామున్ సమ్మర్ లో దొరుకుద్ది, ఆమ్లా ఇన్ వింటర్. ఇవి మనం తింటే మంచిది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫైండింగ్ చూడండి. ఫ్రూట్ టేస్ట్ బెస్ట్ వెన్ దే ఆర్ ఈటెన్ ఇన్ దేర్ సీజన్స్. వెయిటింగ్ ఫర్ దెమ్ ఇంక్రీజెస్ ద జాయ్. ఇప్పుడు ఫ్రూట్స్ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి, కానీ అవి ఏం చేస్తున్నారు? ప్రిజర్వ్ చేసి మనకి ఇస్తున్నారు. అందుకన్నా ఏ సీజన్ లో, ఇప్పుడు మ్యాంగో ఉంది మనకి ఇయర్ మొత్తం దొరుకుతున్నాయి అప్పుడప్పుడు, కానీ అప్పుడు దొరికిన మ్యాంగోకి ఇప్పుడు దొరికిన మ్యాంగో టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందా లేదా? అప్పుడు మ్యాంగోస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగో. సో సమ్మర్ లో ఉన్నప్పుడే మంచిగా తినాలి, ఎప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తినాలి అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్ టీత్ గురించి రేపు